హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో పప్పుల పొడి మునగాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఆకుకూరల్లో ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఆకు ఏదైనా ఉంది అంటే అది మునగాకు అనే చెప్పొచ్చు. అలాంటి ఆకుతో ఇవాళ పప్పుల పొడి మునగాకు ఫ్రైని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మునగాకుని ఇలా ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. అలాగే మన స్పైసీనెస్కి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక 6-7 ఎండుమిర్చిని వేసుకున్నాను. అలాగే 6-7 వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే పప్పుల పొడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. మునగాకుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మునగాకు పప్పు, మునగాకు ఫ్రై, పెసరపప్పు మునగాకు కర్రీని కూడా చేసుకోవచ్చు. ఈ పప్పుల పొడి మునగాకును కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులను వేసుకుంటున్నాను. నువ్వులు వేసినమ్మనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ కడాయి వేడికే నువ్వులు అనేటివి వేగుతాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మునగాకుని 2-3 సార్లు వాటర్లో వేసి కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా మునగాకును ఒక్కటే కడాయిలో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మునగాకులో ఉండేటువంటి వాటర్కే ఈ మునగాకు అనేది బాగా మగ్గుతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 5-6 నిమిషాలు మునగాకుని మగ్గించుకోవాలి. ఈ మునగాకు మగ్గేలోపు మిక్సీ జార్లో తీసుకున్నటువంటి పప్పుల్ని నేను ఇలా పొడి చేసుకున్నాను. 5-6 నిమిషాలు అయిపోయింది. మునగాకు మగ్గిందేమో చూద్దాము. మునగాకులో వాటర్ ఏమీ లేదు కదా. ఇప్పుడు మిక్సీ చేసుకున్నటువంటి పప్పుల పొడిని యాడ్ చేసుకుందాము. ఈ పప్పుల పొడిని మొత్తాన్ని వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఈ పొడిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని బయట 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకుంటే మునగాకు ఫ్రై చేయడం ఇంకా ఈజీ అవుతుంది. మునగాకులో పప్పుల పొడి వేసుకున్నాక ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, పప్పుల పొడి మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ మునగాకు ఫ్రై చపాతీలోకైనా, రోటీలోకైనా, అలాగే రైస్లోకైనా చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా మునగాకు ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.